వెల్కమ్ టు న్యూస్ అడ్డా. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలంటూ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి అంటూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో 25% పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటి వరకు కూడా విద్యార్థుల స్కాలర్షిప్ అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేద మధ్యతరగతి విద్యార్థుల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేక విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే టీచింగ్, నాన్ టీచింగ్ కోర్సులు ఖాళీగా ఉన్నాయని వెంటనే భర్తీ చేయాలని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు అందాల్సిన స్కాలర్షిప్స్ అందించాలని అన్నారు. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ అలా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాది ప్రజల ప్రభుత్వం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా పేదలు, మధ్యతరగతి ప్రజలు చదువుకున్నటువంటి కళాశాలలకు మీరెందుకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా సంక్షేమ హాస్టళ్లను మరి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ఇప్పటి వరకు మీరు గానీ, మీ మంత్రివర్గం గానీ ఒక్కనాడు కూడా ప్రభుత్వ పాఠశాలను గానీ, సంక్షేమ హాస్టళ్లను గానీ సందర్శించిన పాపాన పోలేదు. మరి మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలను, సంక్షేమ హాస్టళ్లను సందర్శించి వాటికి మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నాం. అదే విధంగా ఈ రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యాశాఖ ఇలా గాడి తప్పుతోంది. ఇలా ఖాళీగా టీచింగ్ కోర్సులు, నాన్ టీచింగ్ కోర్సులు అన్ని ఖాళీగా ఉన్నాయి. అసలు విద్యాశాఖను ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలి. సంక్షేమ హాస్టల్ సమస్యలను మరియు ప్రభుత్వ పాఠ సమస్యలను కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం.